తీసుకెళ్ళి అమ్ముకున్నాడు తనకు కావాల్సింది, లేకపోతే మద్యంతో అమ్ముకున్నాడు. అది అసలు మనం చట్టబద్ధం చేసేసాం కదా అవినీతిని. మన నాయకులందరూ తింటోంది అది. అతను దాన్ని వ్యతిరేకిస్తున్నాడు, లేదా ఆ లోకల్ గా ఉన్న కార్యకర్తలను తినమంటున్నాడు. ఈ చిన్ని పేరడ్డు పెట్టుకుని చేసే కార్యకర్తలకి ఇప్పుడు ఏమి, అతను హైదరాబాద్ నుంచి ఎవరినో తీసుకొచ్చిన కార్యకర్తలు ఎవరు లేరు కదా, లేదా అతనేం పెద్ద మాస్ లీడర్ గా జనాలు వేసుకుని రావడానికి. లోకల్ గా ఉన్న తెలుగుదేశంలోనే నాకు అర్థమైనంత వరకు దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తున్నాడు. అది అక్కడ ఉన్న ఓసీలకి నచ్చట్లా, గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఈ ఓసీలందా వెళ్ళి చిన్నిని పట్టుకుంటున్నారు. చిన్ని తెలివైనోడైతే ఏం చేయాలి, తెలుగుదేశం అధినాయకత్వమైన చిన్ని అయినా ఆ కులాల చిచ్చేంద్ర మీరు అని మాట్లాడాలా. ఇతనితో మాట్లాడేటప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలో కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలని మన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు కావాలనే కదా కోరుకుంటున్నది అగ్రవర్ణాలు. అక్కడ చాలా చోట్ల జరుగుతున్నది అదే కదా. ఎమ్మెల్యేకి పెద్ద, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట పెత్తనం ఎవరు చేస్తున్నారని మొన్న అమ్మాయి చెప్పిందా బాధితురాలు అరవ శ్రీధర్ దాంట్లో. అక్కడ ఎవరు నడుపుతున్నారు, వేరే వాళ్ళు నడుపుతున్నారు, అగ్ర కులాల వాళ్ళే. చెప్పింది కదా అమ్మాయి, ఆ పేర్లు కూడా ఏదో చెప్పింది కదా. కాబట్టి అట్లాగే ఇక్కడ ఇతను పడని పట్ల, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి. మిగతా చోట్ల సైలెంట్ గా ఉంటున్నారు ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి